అక్షయ్ అయితే చాలా దిన్నగా వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి కమల్, శ్రీకర్ వాళ్ళైతే అక్షయ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, "అన్నయ్య చెల్లి కనిపించిందా ఎక్కడైనా నీకు? ఏమిటన్నయ్య?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ తలదించుకొని కనిపించలేదు అనైతే అంటూ ఉంటాడు. పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అదే టైంలో అవని అక్కడికి రావడంతో పార్వతి అయితే అవనిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా పార్వతి అయితే అవని కాసి అలా కోపంగా చూసేసరికి అవని వెనకాతల నుంచి ప్రణతి అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించగానే ఒక్కసారిగా పార్వతి చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవ్ ప్రణతిని చూసి ఏంటి ప్రణతి వచ్చిందా? ప్రణతిని ఇదెలా తీసుకొచ్చింది అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రణతి నుంచి ఇంకో తను పెళ్లి చేసుకున్న అబ్బాయినైతే చూపిస్తూ వస్తూ ఉంటాడు. అలా రాగానే ఒకసారిగా పార్వతి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అవని ప్రణతికి ఎవరితో పెళ్లి చేసి తీసుకొచ్చింది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ అబ్బాయి భరత్ అని తెలిసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక భరత్‌తో ప్రణతికి పెళ్లి చేసి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది అవని. పార్వతి అయితే ఏండి రండి చూడండి అని అయితే అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి వాళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. భానుమతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అందరూ అయితే అవని చేసిన పనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అవని అయితే ప్రణతికి భరత్‌తో పెళ్లి చేసి తీసుకొని వస్తూ ఉంటుంది.